భీమిలి టీడీపీ అభ్యర్థి సబ్బం హరి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాజువాకలో పవన్ కళ్యాణ్ విజయం సాధించడం ఖాయమని చెప్పారు. టీడీపీ నుంచి గాజువాకలో పోటీ చేస్తున్న పల్లా శ్రీనివాసరావు ఓటమి తప్పదని అన్నారు. అయినప్పటికీ తామంతా పల్లా శ్రీనివాసరావు కోసం పనిచేస్తామని చెబుతున్న సబ్బం హరితో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులు అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి ఈసారి భీమిలి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. 5 ఏళ్ల రాజకీయ విరామం తర్వాత మళ్ళీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గెలుపు అవకాశాలు అలాగే మరికొన్ని విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, భీమిలిలో 5 ఏళ్ల తర్వాత మళ్ళీ రాజకీయంలో దిగుతున్నారు, ఎలా ఉండబోతుంది? ఎలక్షన్లు ఎప్పుడు కూడా 2 పార్టీల మధ్య పోటీ జరుగుతుంది. 3 పార్టీలు మల్టీ ట్రయాంగిల్ ఫైట్ కానీ లేకపోతే మల్టీ కంటెస్ట్ కానీ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో చిత్రమైనటువంటి రాజకీయ వాతావరణం ఉంది. నాకున్న బలం అవతల వాళ్ళ బలహీనత, లేకపోతే అవతల వాళ్ళకున్న బలం నాకున్న బలహీనతలు బయటకు వస్తాయి. ఇంక ఈరోజే వచ్చింది కదా, రేపటి నుండి నేను వెళ్తాను. కాకపోతే ఏంటంటే అది నా సొంత నియోజకవర్గం భీమిలి. ఎప్పుడు అక్కడ రాజకీయాలు చేయకూడదని, ఎందుకంటే అక్కడ అన్ని పార్టీల వాళ్ళు నా దగ్గరకు వస్తారు. భీమిలిలో టీడీపీ, కాంగ్రెసు, కమ్యూనిస్టులు, అక్కడ నేను ఎప్పుడు ఎవరు అడిగినా రాజకీయాల్లోకి వెళ్ళేవాడిని. ఇట్స్ మై బర్త్ ప్లేస్. నేను అక్కడ పుట్టాను. నేను మా తాత తండ్రులు అక్కడే ఉంటారు. మా ఫ్యామిలీ అంతా వైజాగ్ వచ్చేసాం 25 years. బట్ నేను ఎప్పటికీ భీమిలిలో నా ఆఫీస్ ఉంది. ఎవ్రీ ట్యూస్డే వెళ్తుంటాను. సో ఖచ్చితంగా బాగుంటుందని అనుకుంటున్నాను. జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లాలో గాజువాక నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గాజువాక నుంచి పోటీ చేయడం ద్వారా ఉత్తరాంధ్రలో జనసేనని ప్రభావితం చేయగలను, పెద్ద ఎత్తున సీట్లు గెలిచేలాగా పార్టీని తయారు చేయగలననే ఒక వాదన వినిపిస్తుంది. మీరేమంటారు? ఈ ఎలక్షన్లో పోటీ పడుతున్న పార్టీలన్నీ కూడా ఎవరు మాట్లాడినా నాదే గెలుపని చెప్పకపోతే ఇంకొకరిది గెలుపని, ప్రతిపక్ష పార్టీ గెలుపని ఎవరు అన్నారు కదా. దాని ప్రభావం అంతా ఉంటుంది అనుకోను, కానీ అతను గెలవడానికి అవకాశం ఉన్నదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నేను. దాని ప్రభావం ఇంపాక్ట్ అయితే పెద్ద ఉండదు. అంటే ఆయన గెలవడానికి ఉన్న అవకాశాలు ఏమేమి ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? బలాబలంగా ఒక లీడర్ కదా, లీడర్ కాబట్టి ఇంతకుముందుకి ఇప్పటికీ సామాజిక వర్గాల మీద వీటి మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. నేనైతే ఎలక్షన్లో కుల ప్రస్తావన ఎప్పుడు తీసుకురాను. నేను ఇప్పటికీ తీసుకురాను, ఇక ముందు కూడా తీసుకురాను. కాకపోతే ప్రజలు యాక్సెప్ట్ చేస్తుంటే మనం ఏం మాట్లాడలేం. వ్యక్తిగతంగా తను అక్కడ గెలవడానికి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అట్లాగే అలాగున్నా సరే తెలుగుదేశం శ్రీను గారు నిలబడి నేను ఖచ్చితంగా గెలిచి తీరుతానని నిలబడ్డాను. అతను అప్రిషియేట్ చేస్తాను. అతను గెలవడం కోసం ఏమైనా చేయాల్సి ఉన్నాయంటే తప్పకుండా చేస్తాం అందరం కలిసి. మన ఉత్తరాంధ్రకు సంబంధించి చాలా హామీలు అమలు విషయంలో కూడా మనకి బీజేపీ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొన్ని వైఫల్యాన్ని ప్రజలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వాటి మీద ఏమంటారు? ఇప్పుడు నేను పత్రికలతో కానీ మీడియాలో కానీ ఎప్పుడైనా నేను ప్రస్తావించేది ఏంటంటే, ఇప్పుడు భీమిలి వరకే కన్ఫైన్ అవుతాను. గత 2.5 సంవత్సరాల్లో దేశ రాజకీయాల గురించి, రాష్ట్ర రాజకీయాల గురించి, జరుగుతున్న పెనుమార్పుల గురించి, బీజేపీ రాష్ట్రానికి చేసిన ద్రోహం గురించి అనేక సందర్భాల్లో నేను ప్రజల ముందుకు తీసుకురావడంలో నేను కృతకృత్యుడిని అయ్యానని అనుకుంటున్నాను. అది ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. హరిగారు మాట్లాడారంటే వాస్తవాలు ఖచ్చితంగా వినాలనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చెప్తారని ఒక మెజారిటీ పీపుల్, దాంట్లో కూడా వేరే పార్టీ వాళ్ళు ఉంటే ఇష్టపడకపోవచ్చు, బట్ మెజారిటీ పీపుల్ నన్ను యాక్సెప్ట్ చేస్తారు. సో ఇప్పుడు వాటికి నేను మేయర్గా నిలబడేటప్పుడు నేను 2 విషయాలు మాట్లాడాను. పివి నరసింహారావు గారి ఆర్థిక సరళీకృత విధానాల గురించి మాట్లాడను. ఎన్టీ రామారావు గారి తాలూకా 2 రూపాయల కిలో బియ్యం మద్యపాన నిషేధం గురించి మాట్లాడను. నా ముందున్న అక్కయ్యపాలెం, జాలార్పేట, కంచరపాలెం, అల్లిపురం, ఈ రోడ్లు, ఈ శానిటేషను, ఈ లైట్లు, ప్రాథమిక సౌకర్యాలు, లోకల్ బాడీస్ ఎప్పుడు ప్రాథమిక సౌకర్యాల మీద ఉండాలి. అది విడిచిపెట్టి వేరే ప్రస్తావించే అవసరం లేదు. సో ఇప్పటి వరకు భీమిలిలో జరుగుతున్న అభివృద్ధి, జరగాల్సిన అభివృద్ధి మీద పూర్తి అవగాహన ఉంది. స్టేట్ గవర్నమెంట్దే కాబట్టి ఖచ్చితంగా మంచి పనులు చేయడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటాను. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార పార్టీ నుంచి వైసీపీలోకి భారీగా వలసలు వెళుతూ ఉన్నాయి.
ఇదంతా కూడా ప్రజలకి రకరకాల గందరగోళ పరిస్థితులను ఎన్నికలకు ముందే కనిపిస్తున్నాయి. మీరేమంటారు? నేను ఆమంచి ముత్తంశెట్టి గారు మారినప్పుడు ఒక మాట చెప్పాను టీవీలో, ఇంకొక 20-30 మంది ఆ పార్టీ నుండి పార్టీలో మారొచ్చని నేను చెప్పాను. సో ఎలక్షన్లు వచ్చి నేషనల్ పార్టీస్ ఏమో ఆంధ్రప్రదేశ్లో వాని ఉనికిని కోల్పోయాయి, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. ఈ 2 ప్రాంతీయ పార్టీల మీద చాలా ప్రెషర్ ఉంది, రాజకీయ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. కాబట్టి చాలా ఎక్కువ మంది ఏదో ఒక పార్టీలోకి, ఇప్పుడు మీరు ఉంటారు బొట్టా రేణుక ఈ పార్టీలోంచి వెళ్ళింది, ఏమొచ్చింది? లేకపోతే కొంతాల రామకృష్ణ గారు వెళ్ళారు, ఏమి ఇచ్చారు? లేకపోతే దాడి వీరభద్రరావు గారు వెళ్ళారు, ఏమి ఇచ్చారు? పార్టీలో చేరడం అనేది ఆ పార్టీని గెలిపించుకోవాలన్నా సీట్లు కావాలని తెలియదు ఎందుకు వెళ్తున్నారని. సో ఎలక్షన్లు వచ్చేటప్పుడు ఖచ్చితంగా పాజిటివ్గా ఏదో ఒక పార్టీ నుండి పనిచేయాలని ఆలోచనతో వెళ్ళి ఉండొచ్చు. సాధారణంగా తెలుగుదేశంలో వేకెన్సీస్ చాలా తక్కువ, అధికారంలో ఉన్నారు, ఆల్రెడీ ఉన్నారు, అంతకుముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అక్కడ కొంచెం ఎక్కువ ఉన్నాయి. కాబట్టి జనసేనలు అక్కడ ఫ్రెష్గా ఉంది కాబట్టి ఎక్కువ మంది అటు ఇటు వెళ్ళడానికి వీలవుతుంది. గాజువాక నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరుతారని, అయితే ఆయన ప్రత్యర్థిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గెలుపునికి తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్తున్నారు. అలాగే భీమిల నుంచి కూడా తను పోటీ చేసి గెలిచిన తర్వాత ఆ ప్రాంతం అభివృద్ధికి చాలా ప్రయత్నాలు చేస్తానని, పటిష్టమైన ప్రణాళికలు కూడా అమలు చేస్తానని చెప్తున్నారు. కెమెరామెన్ శివతో విక్రమ్, ఐ న్యూస్, విశాఖపట్నం.